వాక్యానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు చేస్తున్నందు మమ్మల్ని అతిమికిలుగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వారం దినాలు తండ్రి నైనా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఆయన ఈ వారంలో తండ్రి నైనా మరొక సంవత్సరంలో తండ్రి నైనా మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, గడిచిన దినాలలో తండ్రి నైనా మేము చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో తండ్రి మీరు కృపను అనుగ్రహించి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేసి తండ్రి నాయన మేము చేసే ప్రతి కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమకరంగా జరిగిందని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో తండ్రి నూతన ప్రణాళికలతో తండ్రి మేము ముందుకు వెళుతూ నాయన మా ఆత్మీయ స్థితిని మరింతగా మరుగుపరుచుకోవడానికి మీరు కృపను అనుగ్రహిస్తారని నమ్మచ్చు. మీ ఆత్మ సహాయాన్ని దయచేస్తారని నమ్మచ్చు. మరి ముఖ్యంగా తండ్రి మీ పరిశుద్ధ లేఖనాలను తండ్రి నాయన మీరు మా అందరితో మాట్లాడుతండి. మా బ్రతుకులకు మా ఆత్మలకు అవసరమైన మాటలన్నిటినీ ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా తండ్రి మమ్మల్ని మరుగు చేసి మీరే మా అందరితో మాట్లాడతారని నమ్మచ్చు. ఇదిగో తండ్రి, మా దేహాల ద్వారా తండ్రి మీ నామానికి మహిమకరముగా తండ్రి మేము బ్రతకడానికి మా బ్రతుకులు మలుచుకోవడానికి మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. మొదటగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్న తండ్రి దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభుపేటన వందనాలండి. ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి 31 1వ తారీఖు అన్ని కార్యక్రమాల్లో మరి అంతకుముందే జరిగే కార్యక్రమాలన్నింటిలో దేవుడు సహాయాన్ని ఇచ్చారు. మరి అందరూ కూడా నూతన సంవత్సరంలో నూతనంగా మాట్లాడడం, మరి మీ యొక్క సాక్ష్యాలను ఏదైతే ఒక తీర్మానం ఉందో దేవుల్లో మనం భవిష్యత్ కాలంలో మనం తీసుకుంటామని, మరి ఆ తీర్మానాన్ని కూడా మీరందరూ తీసుకున్నారని నమ్ముచున్నాను. ఇకపోతే దానికి సంబంధించినది ఏదైతే ఉందో అంటే 31 నైట్ మనం ఏదైతే తీర్మానం తీసుకున్నామో, ఏ అంశాల మీద తీసుకున్నామో, ఒకటి గత సంవత్సరం అంతా జరిగిన విషయాలు, నేను దేవుళ్ళు ఎంతవరకు బలపడ్డాను, అలాగే దేవుడు ఆ సంవత్సరం అంతా కూడా అనేక ప్రమాదాల నుంచి, అనారోగ్యాల పరిస్థితుల నుంచి, మరి వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు మరి ఆయనకు కృతజ్ఞత చెబుతూ, భవిష్యత్ కాలంలో అంటే దేవుడు ఎంతవరకు అయితే ఆయుష్నిస్తాడో, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటి వరకు వస్తారో అప్పటి వరకు మనకు ఆయుష్ ఉంటే ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండటము, అలాగే ఈ సంవత్సరము దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో మనం ఎరగడానికి లేఖనాలని బాగా చదవాలనేసి తీర్మానం చేసుకున్నారా? అలాగా చేసుకున్నారా? అందరూ బైబిల్ చదువుతారా? ఏమా సత్య, ఈ సంవత్సరం ఎలాగైనా సరే డిసెంబర్ వచ్చేసరికి కంప్లీట్గా బైబిల్ కంప్లీట్ చేయాలి. తమ్ముడు అప్పలరాజు కూడా అదే తీర్మానం చేసుకున్నాడు. సత్య పాస్టర్ గారు కూడా అంటే చెల్లి మసిన్ తెలి కూడా ఎంతో కొంత ట్రై చేస్తుంది. అంటే ఆడియో రూపంలో వినడానికి కంపల్సరీగా ప్రయత్నించాలి. అంటే మీరు ఏం చేయాలంటే అమ్మలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి, శ్రీని లాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్పాలా మనం. కనుక ఇంకా ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా బైబిల్ కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము ఏ క్షణం ఎవరు మరణిస్తున్నారో మనకు తెలియదు. ఏ క్షణం మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు కానీ అలా మాయమైపోతున్నారు. అలాంటి పరిస్థితులు మనవి కూడా అలాంటి పరిస్థితులే. కనుక ఈ సంవత్సరము దేవుడి కొరకు నేను ఎలా బ్రతుకుతాను ప్రభా అనేసి ఒక దృఢ నిశ్చయంతో మనం ఎన్ని రోజులు మనం ప్రార్థన చేస్తే అంత మంచిది. సో మన దేవుని పాదాల సన్నిధిలో మనం పెడితే ఖచ్చితంగా దేవుడు మన మొర వింటారు. ఆయన మన మొర ఆలకించిన తర్వాత ఆయన చిత్తాన్ని మనకి తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. ఏంటి, మనం అడక్కంట అమ్మైనా అన్నం పెడుతుందా? సామెతే కదా అది. సామెతే కాదు, వాస్తవానికి అడక్కంటే ఎవరైనా ఏదైనా ఇస్తారా? అడక్కంటే అమ్మైనా అన్నం పెట్టదు.
మరి అలాంటిది ప్రార్థనలో ఎన్నిసార్లు మన ప్రార్థనలో దేవుడిని ప్రభా నీ చిత్తం ఏంటో మాకు తెలియజేయి, అసలు ఈ లేఖనాలు మాకు అర్థం కావట్లేదు ప్రభా, మాకు అర్థమయ్యేలాగా దయచేయి అంటే అర్థమయ్యేలాగా మాకు తెలియచేయనేసి మనం ప్రార్థించాం. ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడిని ఎంతగా అడిగితే అంతలాగా ఆయన దగ్గర నుంచి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు ఇవ్వడు. అంటే అడుగుడి ఏం అడగాలంటే దేవుని జ్ఞానాన్ని మనం అడగాలి. ఓకేనా? దేవుని జ్ఞానాన్ని మనం అడగాలి. ఇదిగో మీ ప్రార్థనలో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో కానీ, నైట్ ప్రేయర్లో కానీ, మిగతా మిడ్ నైట్ ప్రేయర్లో కానీ ఎప్పుడైనా సరే ఇది మాత్రం మర్చిపోకండి. ఏంటి అంశం? ఇది ప్రభా నీ చిత్తము మా జీవితాల్లో ఏమై ఉన్నది, మేము ఎలా నెరవేర్చాలి, అసలు లేఖనాలు మాకు అర్థమయ్యేలాగా దయచేయి ప్రభా. లేఖనాల యొక్క సారాంశం ఏమిటి? ఎందుకు ఈ లోకమంతా ఒక్కొక్కరు ఒక్కొక్కలా బోధిస్తున్నారు? అసలు అంటే వీటి ప్రకారం మేము ఎలా బ్రతకాలి, అసలు ఈ లేఖనాలని అనుసరించి మేము ఎలా బ్రతకాలి అనేసి మనం ఒకసారి మీరు ప్రార్థించండి. ప్రార్థించి మొదలుపెట్టిన తర్వాత ఆయన కార్యాలు మనం చూస్తాం. అయితే ఈ దినము మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం పరిశీలిద్దాం. అది ప్రత్యేకమైనది అని అంటే దాని ఉద్దేశము మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు కాదు, బైబిల్లోని విషయాలే, కానీ మరొకసారి అవి జ్ఞాపం చేసుకుంటున్నాం. ఏంటేనంటే దేవుడు ఆజ్ఞలు పునరావృతం చేస్తూ వచ్చారు. నిర్గమాకాండంలో మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు ఏంటి, ఐగుప్తు దేశంలో నుంచి బానిసలుగా వారందరినీ కూడా ఏం చేశాడండి, ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటిని దేవుడు వారికి స్వాతంత్రులుగా చేస్తూ, ఇదిగో బానిసత్వం నుంచి వారిని విడిపిస్తూ వారికి నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి, అంటే వారికి ఒక స్వాతంత్రమైన ఒక రాజ్యాన్ని ఇవ్వడానికి, అంటే పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇవ్వడానికి, పితరులతో ప్రమాణం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇదిగో వారిని అక్కడి నుంచి రప్పించి మోషే ద్వారా ఆజ్ఞనిస్తున్నట్టుగా మనం చూస్తాం. మోషే ద్వారా ఆజ్ఞనిస్తున్నారా? మన ఎక్కడ కనిపిస్తుంది అంటే నిర్గమాకాండం 19వ అధ్యాయము అలాగే 20వ అధ్యాయంలో, అంటే 19వ అధ్యాయం నుంచి 24 అధ్యాయాల వరకు కూడా దేవుడు మోషే ద్వారా వారికి ఆజ్ఞలు నియమ నిబంధనలు ఇస్తూ, ఇదిగో మీరు ఆ కనాన్ అనే దేశాన్ని, అంటే ఎక్కడ అది ప్రారంభించబడుతుందంటే సీనాయి అరణ్యంలో సీనాయి పర్వతం మీద ఏంటి సీనాయి పర్వతం దగ్గర మోషే ద్వారా దేవుడు నిబంధనలు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు కూడా మనం అక్కడ చూస్తాం. మరి ఈ యొక్క ఆజ్ఞలు ఏంటన్నది, అంటే ఇప్పుడు మనం అవన్నీ చదవం, కానీ నేను చెప్పినవన్నీ కూడా రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చదవండి. ఏంటవి? మొదట దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడు, తర్వాత ఏ ఆజ్ఞలు ఇచ్చాడు, తర్వాత ఈ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు, అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి నిబంధనలు తీసుకున్నారు, వారి కమిట్మెంట్ ఏంటి. సో ఈ విషయాలన్నీ కూడా ఇది మీకు ఈరోజు హోంవర్క్ కంపల్సరీగా చదవాలి. వచ్చే వారం ఏంటంటే దాని గురించి ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుకుంటాం. ఏంటి అసలు ఎందుకు మనం ఈరోజు ఫస్ట్ ప్రస్తావన ఎందుకు తెచ్చుకుంటున్నామంటే, అసలు దేవుడు వారితో ఎలాంటి నిబంధన చేశారు, వారు ఆ కనాను ప్రదేశం వెళ్ళిన తర్వాత, ఆ కనాను దేశం చేరుకున్న తర్వాత వారు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అనే విషయాలు మనం అక్కడ చూస్తాం. అయితే ఈ అరణ్య మార్గంలో ప్రవేశించేటప్పుడు, అరణ్య మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలీలు ఏం చేశారండి? దేవుని మీద తిరుగుబాటు చేశారు. అసలు దేవుని మీద తిరుగుబాటు చేయడం అంటే ఏంటి? దేవుని మీద తిరుగుబాటు చేయడం అంటే ఏంటి? ఏంటండి? దేవుని మీద తిరుగుబాటు చేయడం అంటే ఆజ్ఞ అతిక్రమించడం. ఇదిగో దేవుడిచ్చిన ఈ నిబంధనలు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, ఇదిగో ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో, నేను ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆ ఆజ్ఞలని వ్యతిరేకించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇదిగో వారందరూ కూడా ఎక్కడ చనిపోతారు అని రాశాడు. ఎక్కడ చనిపోతారంటే అరణ్యంలోనే వారందరూ చనిపోతారు. అరణ్యంలో చనిపోయినంత వరకు కూడా వారిని నేనేం చేస్తానంటే
మీరు 40 దినాల్లో ప్రయాణం చేయవలసినా సరే దాన్ని నేను 40 ఏండ్లకి నేను పొడిగిస్తాను. ఇదిగో వారు అరణ్యంలోనే చనిపోతారు. ఎక్కడ ఉంది అది? ద్వితీయోపదేశ కాండము చూడండి, ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయమా? 3వ అధ్యాయము 2వ అధ్యాయము క్షమించండి, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 14 వచనం నుంచి మనము కాదేషు బర్నేయ లోయ నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషులను ఆ తరము వారందరూ సేనలో నుండకుండా నశించే వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంటే ఈ 38 సంవత్సరాలు దేవుడు ఎవరిని గురించి ప్రమాణం చేశాడంటే, ఇదిగో ఆ అరణ్య మార్గంలో వచ్చేటప్పుడు దేవుడి మీద ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఆ తిరుగుబాటు చేసిన వారందరినీ కూడా ఈ అరణ్యంలోనే చనిపోతారనేసి దేవుడు వారి గురించి వాగ్దానం చేశాడు. మరి మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారమే కదా. దేవుడు మాట ఇస్తే మాట తప్పుతాడా? మాట తప్పనివాడండి ఆయన. అంటే దేవుడు ఇచ్చిన మాట తప్పనివాడు. ఇదిగో అబ్రహాముకి చేసిన ప్రమాణాన్ని తప్పలేదు ఆయన. అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని, ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని, యాకోబుతో చేసిన ప్రమాణాన్ని ఆయన తప్పలేదు. మరి అది ఎంతవరకు కొనసాగించిందంటే, ఇదిగో ఎవరైతే వ్యతిరేకించారో వారిని నేను ఏం చేస్తాను, నీ పిల్లలైన వారందరినీ కూడా నేను అక్కడ చేరుస్తాను. కానీ నీ పిల్లలైన వారిలో నీతిమంతులై ఉండాలి, వారు నా ఆజ్ఞలు పాటించేవారై ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ మాటలు మన దగ్గరికి చేరి, ఏ మాటలు? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మరి ఈ రక్షణ సువార్తకు సంబంధించిన ఈ మాటలు మన దగ్గరికి చేరి, ఇదిగో ఈ లోకం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవలసిన వారు మనం అందరం. ఇదిగో మన గమ్యం ఎక్కడంటే, మన గమ్యము నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. దేవుడు ఉండే లోకమే మన రాజ్యం. మరి దాని కొరకు అనేక మాటల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, ఇదిగో మనం అందరం మారు మనసు పొంది, చూడండి ఆయన పక్క తీయండి, విశ్వా అక్కడ లేగు, అమ్మ దగ్గరికి వెళ్ళిపో. అక్కడ ఆడుకో. ఏంటి మరి రక్షణలోనికి వచ్చిన మనకి దేవుడు ఏమైనా ఆజ్ఞలు ఇచ్చాడంటే ఇచ్చాడా, ఇవ్వలేదా? ఎలా ఉండాలో చెప్పాడు. బాప్తీసం తీసుకునేటప్పుడు ఎవరు బాప్తీసం ఇచ్చినా సరే, దేవుని రాజ్యంలో చేర్చబడుతున్న నిన్ను, ఇగో దేవుడు ఇది చెప్తున్నాడు, వీటి ప్రకారంగా నువ్వు నిర్ణయించుకుంటావా? నేను ఎవరైనా బలవంతం చేశారా? మనల్ని ఎవరైనా బాప్తీసం తీసుకున్నట్టు బలవంతం చేశారా? మన ఇష్టపూర్వకంగానే మనం తీసుకుంటున్నాం కదా, మన ఇష్టపూర్వకంగానే దేవుని రాజ్యంలో చేరుతున్నాం కదా. మరి అప్పుడు మనం చేసే ప్రమాణం ఏంటి? ఇది ఒక పరిశుద్ధంగా జీవించాలి, ఆజ్ఞలు పాటించాలి, దేవుని మాట వినాలి, ఇదిగో క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్ళాలి. ఇవన్నీ ఆజ్ఞలే కదా. ఇదిగో అలాంటి పరిస్థితుల్లో ఇదిగో వీరు ఆజ్ఞలు వినలేనప్పుడు, ఇదిగో యేసుక్రీస్తు దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో వారందరినీ కూడా కాదేశు అరణ్యంలో చూడండి, ఆ తరము వారందరూ సేనలో ఉండకుండా నశించే వరకు మనము నడిచిన కాలం 38 సంవత్సరములు. అంతేకాదు, వారిని నశించే వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహు వారికి విరోధముగా ఉండెను. అంటే దేవుడి దగ్గర నుంచి మనం ఏం చేపట్టాలన్నా సరే దేవుడికి మనకు వ్యతిరేకంగానే ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి తర్వాత మరి ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము నుంచి 30 వచనాల్లో మరొకసారి దేవుడు ఏం చేస్తున్నాడంటే,
మరొకసారి దేవుడు ఆజ్ఞలు పునరావృతం చేస్తున్నాడు. 29వ అధ్యాయం నుంచి, యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన అనగా కాక ఆయన మోయాబు దేశములో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. అంటే ఇవే ఆ నిబంధన వాక్యములు ఏంటన్నది మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. ఏంటి ఆ నిబంధన వాక్యాలు ఏంటనేది? అంటే కనాన దేశంలో ప్రవేశించడానికి ముందిచ్చే ఆజ్ఞలు ఇవి. క్రొత్త తరంలో ఏంటి కనాన దేశంలోనికి ప్రవేశించడానికంటే ముందు ఇచ్చిన నిబంధనలు ఇవి. అంత మాత్రమే కాదు, దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన వారందరూ ఆ తరం అంతా నశించిపోయిన తర్వాత మరొక క్రొత్త తరంతో చేస్తున్న నిబంధన అండి ఇది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏంటంటే విధేయత ఆశీర్వాదం, అవిధేయత శిక్ష. అంటే మీరు నాతో ఉంటే, అంటే నా ఆజ్ఞలు పాటిస్తే మీకు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. నా ఆజ్ఞలు పాటిస్తే ఎలా ఉంటుందో చెప్తున్నారు ఆయన. ఆజ్ఞలు పాటిస్తే నేను ఆశీర్వదిస్తాను, ఆజ్ఞలు పాటించకపోతే మీరు అవిధేయులుగా ఉంటే నేను శిక్ష విధిస్తానని ఈ ద్వితీయోపదేశకాండము 29, 30, 31 అధ్యాయాల్లో మనం చూస్తాం. మరి మొదట్లో మనం చూసినట్లయితే ఎక్కడ మొదటి నిర్గమాకాండంలో మోషే ప్రారంభించిన ఆజ్ఞలు ఏంటంటే దాస్యత్వం నుంచి వారిని స్వాతంత్రులుగా చేస్తూ, అంటే ఒక నిబంధనతో వారు స్థిరపరచాలనుకున్నాడు. కానీ రెండోసారి నిబంధన చేస్తూ, అంటే మీరు విధేయత చూపిస్తే నా పట్ల నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఒకవేళ నా పట్ల అవిధేయతగా మీరుంటే ఇదిగో నేను మిమ్మల్ని శిక్షిస్తాననేసి దేవుడు మరొకసారి తీర్మానిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమని దేవుని వాళ్ళారా, ఏంటి మరొక సందర్భం చూడండి. తర్వాత మరొకసారి ఈ ఆజ్ఞను వారు ప్రవేశించిన తర్వాత యెహోషువ గారి ద్వారా మళ్ళా ఆజ్ఞలు ఒక నిబంధన ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము ఒకసారి మనం చదివితే, యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాము, నాహోరుకును తండ్రి అయిన తేరహు కుటుంబులు నది యూఫ్రాటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ దేవుడైన అబ్రహాము తోడని మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరించేసి అతని సంతానంను విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. అంటే ఇలా ఈ ఆజ్ఞను మనం ప్రారంభిస్తే అబ్రహాం దగ్గర నుంచి మొదలెడతాడు దేవుడు. ఇదిగో మీరు ఎలా వచ్చారో తెలుసు కదా. అంటే ఇప్పుడు వారు ఏం చేశారండి, మా మోషే దగ్గర ఎక్కడ ద్వితీయోపదేశకాండంలో ఎక్కడ షెకెములోన, మా సీనాయి అరణ్యంలోన, మోయాబు దేశంలో కనాను ప్రవేశించడానికంటే ముందు ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఇప్పుడు మోయాబు దేశం నుంచి మరలా కనాను దేశంలో వచ్చిన తర్వాత ఏంటి మరలా అవన్నీ కూడా రిమెంబర్ చేస్తున్నాడు. ఎవరు? యెహోషువ గారు. యెహోషువ గారు రిమెంబర్ చేసిన తర్వాత ఇదిగో ఇలా ఉంటామని వారు ఎంత ఏకీగ్రంగా ఏం చేస్తారంటే, ఇదిగో మేము దేవుని నిబంధనలు మేమందరము కూడా ఇదిగో మీతో పాటే ఉంటామనేసి వారు యెహోషువతో చెప్తున్నట్టుగా మనం ఇక్కడ ఉన్న సందర్భాల్లో మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, తర్వాత జరిగే పరిణామాల గురించి మనందరికీ తెలుసు. ఏం జరుగుతుంది? ఇదిగో వీరు తప్పు చేయడం, న్యాయాధిపతుల ద్వారా మోషే మరణించిన తర్వాత న్యాయాధిపతులు పరిపాలిస్తారు. మొదటి ఎవరు? ఒత్నీయేలు. చివరి వారు ఎవరు? సమూయేలు. మరి ఈ ఒత్నీయేలు దగ్గర ప్రారంభమైనప్పుడు వారు బాగా ఉన్నంతసేపు ఓకే,
ఒక న్యాయాధిపతి మరణించిన తర్వాత మరలా తప్పు చేయడం, వీరికి ఏమో చెరకు పంపించడం, అంటే అన్ని దేశాలకు అప్పగించడం, మరలా వారిని మొరపెట్టగా దేవుడికి వారిని విడిపించడం, ఇదంతా కూడా మనం రిపీటెడ్గా చూస్తాం. ఎన్ని వందల సంవత్సరాలు అంటే సుమారుగా 300 నుంచి 310 సంవత్సరాల కాలము ఈ న్యాయాధిపతుల ద్వారా పరిపాలిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, మరి చూడండి సమూయేలు గ్రంథం తర్వాత సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చదివితే, ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇదిగో గిద్యోను, యోప్తా, బారాకు, సంసోను, ఈ న్యాయాధిపతులందరినీ పుట్టించి ఏంటి న్యాయాధిపతుల చరిత్ర అంతా మీకు తెలుసు కదా, మనం మాట్లాడుకున్నాం 1, 2, 3 సార్లు. మరి అలా ఈ న్యాయాధిపతులందరినీ విడిపించిన తర్వాత ఇదిగో సమూయేలుని దేవుడు ఏం చేస్తున్నాడంటే చివరిగా ఎన్నుకుంటూ సమూయేలు మరలా సమూయేలు దగ్గర ఒక నిబంధనను ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఇవన్నీ ఎందుకు అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో వారు ఆజ్ఞని ఇచ్చేటప్పుడు వారు ఎలా దేవునితో ఒప్పందం పెట్టుకున్నారు, దేవునితో వాళ్ళు ఎలాంటి నిబంధన చేసుకున్నారు, వారు ఎందుకు ఆజ్ఞలను మీరి వెళ్ళిపోతున్నారు, మరి అలాంటి తరుణంలో భక్తులు ఎలా ఉంటున్నారు అన్న దాని గురించి మనం ఆలోచన చేయొచ్చు. చూడండి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. అంతటా కిర్యాతాము వారు వచ్చి, మనం 6వ అధ్యాయం 19 వచ్చి నుంచి కూడా చేస్తే, బెస్తవ వారు యెహోవా మందసం తెరిచి చూడగా దేవుడు అతను చేసి ఇది 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిర్యాతాములో నుండి కాలము 20 సంవత్సరాలను ఇశ్రాయేలీయులందరూ అనుసరించి దుఃఖించగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతోను యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిని ఎడల అన్ని దేవతలను అస్తోరత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంను త్రిప్పి ఆయన్ని సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతి నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అస్తోరత దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంటే ఇప్పటి వరకు ఒకవేళ మనం ఏమైనా దేవుని పట్ల ఆ ఆజ్ఞలు మనం పాటించకపోతే దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మరలా వారు ఏం చేశారు, ఇదిగో వారు చేసే అన్నీ కూడా పక్కన పెట్టి మరలని మేము దేవుడిని ఆరాధిస్తాం. అంటే ఇంతవరకు ఎలా మనం చూస్తున్నామంటే సమూయేలు కాలం వరకు మనం చూస్తాం. మరి సమూయేలు కాలం తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారండి? రాజులు వస్తారు. ఇప్పుడు ఇలా రాజులు వచ్చిన తర్వాత ఇదిగో మొదటి సౌలు రాజు బాగానే పరిపాలిస్తారు, దావీదు మహారాజు బాగానే పరిపాలిస్తారు, సొలొమోను రాజు కూడా బాగానే పరిపాలిస్తారు. అంటే ఈ ముగ్గురు పరిపాలన కాలంలో ఇశ్రాయేల్ అందరూ కూడా 12 గోత్రాల వారిని వీరు పరిపాలిస్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత ఏం జరుగుతుందంటే ఇదిగో సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో ఏం జరుగుతుందంటే రాజ్యము 2 భాగాలు అయిపోతుంది. ఒకటి ఇశ్రాయేల్ దేశంగాను, రెండోది యూదా దేశంగాను, ఇజ్రాయెల్ దేశంగాను మారిపోతుంది. అంటే ఇశ్రాయేల్ దేశము యూదా బెన్యామీను గోత్రాలు ఏంటంటే యూదా దేశంగాను వారు మారిపోతుంది. ఇప్పుడు యూదా దేశాన్ని వచ్చేసరికి ఏంటంటే యూదా రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? యూదులు పరిపాలిస్తున్నారు, అంతేనా? మరి అక్కడ దావీదు కుమారుడి నుంచి వచ్చిన యూదులు పరిపాలిస్తే ఇశ్రాయేల్ రాజ్యాన్ని 10 గోత్రాల వారిని యెరోబాము పరిపాలిస్తున్నాడు. మరి ఈ కాలంలో ఏం జరుగుతుందంటే యెరోబాము ఏం చేస్తాడంటే ఈ యెరోబాము మరలా ఇదిగో ఈ ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్తే అంటే ఆ పరిస్థితులు ఏమైపోతాయి చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం నుంచి యెరోబాము అంటే ఇశ్రాయేల్ని 10 గోత్రాలను పరిపాలిస్తున్న రాజు ఏం చేస్తాడండి, ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ ప్రజలందరినీ కూడా ఈ 10 గోత్రాల వారిని కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్లకుండా నిర్ణయం తీసుకుని ఏం చేస్తున్నాడు, ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమును యందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండిన ఎడల జనులు హృదయం యోధారాజైన రెహబామును తమ యజమానుతోటి తిరిగి అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము యొద్ద మరలా చేరుదురు.
రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును. యెరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడను చేయించి జనులు పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే. ఏం చేస్తున్నాడండి? యెరొబాము రాజు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ దేవుడికి మారుగా విగ్రహాలను ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. వింటున్నారా? అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే యెరొబాము చేశాడో ఈ 10 గోత్రాల వారు ఏం చేస్తున్నారంటే సేమ్ మరలా ఈ విగ్రహారాధన కొనసాగించారు. అది మరలా ఎక్కడికి వచ్చేసింది? యెరూషలేం ప్రాంతానికి వచ్చేస్తే ఇదిగో అక్కడున్న యెరొబాము సరిగ్గా బ్రతకలేదు. తర్వాత రాజు ఎవరు? రెహబాము తర్వాత హబియా. రెహబాం తర్వాత ఎవరండి? రెహబాం కుమారుడు హబియా. ఇప్పుడు అబియా కుమారుడైన ఆష రాజు పరిపాలిస్తాడు. అబియా తక్కువ కాలం పరిపాలిస్తాడు. ఆష 3వ రాజుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఆశా కాలంలో మరలా దేవుడు ఒక నూతన అంటే ఏం చేస్తాడంటే వారు విగ్రహారాధనని అన్ని పడగొట్టేసి ఇదిగో మరలా ఒక నిబంధనని వారు చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, రాజులు దినవృత్తాంతం 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము. అంటే ఈ పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా రాసుకుని మీరు ఇంటి దగ్గర చదవాలి. చదివితే దాని యొక్క తాత్పర్యం అనేది మనకు అర్థమవుతుంది. 15వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒకసారి 15వ అధ్యాయం ప్రారంభంలో మనం చదువు అనుకోండి. ఆ కాలమున దేవుని ఆత్మ ఒదేదేదు కుమారుడైన అజర్య మీదకి రాగా అతడు ఆశాని ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించును. అంటే ఇప్పుడు ఆశా దగ్గరకు వచ్చి అజర్య గారు ఏం ప్రకటిస్తున్నారంటే కొన్ని మాటలు ప్రకటించారు. అదంతా కూడా మీరు స్టార్టింగ్ నుంచి చదవండి. ఇప్పుడు 12వ వచనం నుంచి మనం చదువు అనుకోండి. 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చూడండి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయదు మరియు చిన్నలనే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు విచారణ చేయవారందరికీ మరణము అంటే చెయ్యని వారందరికీ మరణము విధింతుననియు నిష్కర్ష చేసుకున్నది. వారు ఎలుగెత్తి బొబ్బులు విడుచు వేలములతోనూ బోరుల నాదముతోనూ బేరీ ధ్వనంతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేసిరి. ఇలాగా ఏం చేశారు? ఇలాగ ప్రమాణం చేయబడుగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతోనూ ఆయనను వెతికి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగజేస్తున్నాం. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇదిగో ఆశా ఏలుబడిలో వీటంతటిని తీసివేసి మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో దేవుడు అంటే ఆశా మనిషి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అజర్యన యాజకుడిని పంపించి ఇదిగో మీరు ఎలా ఉండాలని చెప్పినప్పుడు దానికి విధేయత చూపించి ఎవరు? ఆశా రాజు 3వ రాజు, యూదా రాజ్యానికి 3వ రాజు. ఈ రాజు ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఇశ్రాయేలు వారందరితో ఎవరైతే దేవుని సన్నిధికి రారో వారందరూ కూడా చంపేస్తాను. దేవుడి సన్నిధికి వచ్చి మీరు ప్రమాణం చేయాలి, మీరు ఒప్పుకోవాలి. ఆ ప్రమాణానికి వారు కట్టుబడి ఉన్నారనేసి దేవుడు మనల్ని చూపిస్తూ అలా ఉండడం వల్ల అంటే చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా దేవుడు వారికి నెమ్మది కలిగజేసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారిలో ఒకసారి ఆలోచించండి. అంటే దేవుని మాటలకు విధేయులైతే మనల్ని అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తాడు కదా. ఏంటి మరి ఇప్పుడు మనకి ఎక్కడ ఇది ప్రారంభం? రాజుల చరిత్రలో ఇది ప్రారంభంలో మనం చూస్తున్నాం. రాజుల చరిత్రలో చివరికి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ చివరి రాజు అయిన ఇశ్రాయేల్ రాజు అంటే ఓషియా.
ఇశ్రాయేల్కి చివరి రాజు ఎవరంటే హోషేయ. ఇప్పుడు అతని కాలంలో ఏం జరుగుతుందంటే 19వ రాజు అయిన ఇదిగో అశూరు చెరకు వాళ్ళు వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా యూదుల రాజులు ఎన్ని సంవత్సరాలు, ఇంకో 200 సంవత్సరాలు పైపెచ్చి వారు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తారు. అంటే వారు 200 సంవత్సరాల ముందే వారు అశూరు చెరకు వెళ్ళిపోతారు. ఇదిగో తర్వాత ఏషియా కాలంలో ఏంటి రాజైన ఏషియా కాలంలో మరలా ఇదిగో దేవుడు హెచ్చరిస్తాడనమాట. అంటే మూడో రాజు కాలంలో ఇశ్రాయేలీలకు మూడో రాజు ఆశ అయిన మూడో రాజు కాలంలో దేవుడు ఒక నిబంధన మళ్ళీ చెబుతున్నాడు. అలాగే ఎక్కడ 16వ రాజు యూదుల్ని 20 మంది రాజులు పరిపాలిస్తే 20 మంది రాజుల్లో 16వ రాజు ఎవరంటే ఏషియా. ఈ ఏషియా కాలంలో మరలా దేవుడు ఏం చేస్తాడంటే ఆజ్ఞలను పాటించమని, అంటే ఏషియా రాజు దేవునికి ఇష్టం వచ్చినగా, అంటే దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతాడు. ఏంటి అక్కడ ఏషియా, మరి ఆ రాజు కాలంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. రాజులు 2వ రాజుల గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథంలో 2వ దినవృత్తాంత గ్రంథం 34 4వ అధ్యాయం. యెషయా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ళు వాడి యెరూషలేములో 31 సంవత్సరములు ఏలును. యెహోవా దృష్టికి నీతిని అనుసరించి కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించి, అంటే దావీదు మహారాజు ఎలాగైతే బ్రతికాడో అలాగే. అంటే ఇక్కడ రాసుకోండి ఏంటి, ఏషియా కాలంలో మళ్ళా దేవుడు అంటే వారికి ఒక నిబంధన వారితో చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. అంటే నిబంధన అంటే వీరికి మోషే దగ్గర ఇచ్చిన నిబంధననే వీరు ఏం చేస్తారంటే రిపీటెడ్గా వారు ఏం చేస్తారంటే ఇదిగో మనం ఎలా ఉండాలి, దేవుడి సన్నిధిలోకి వచ్చి వారు ప్రమాణం చేసి వారు ఏం చేస్తారంటే మేమేం చేస్తాం, నీ కొరకు బ్రతుకుతాం ప్రభు అనేసి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. మొదటి అంటే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము, అలాగే 2వ దినవృత్తాంతల గ్రంథము 34వ అధ్యాయంలో యెషయా రాజు ద్వారా దేవుడు ఒక తీర్మానం చేపిస్తున్నట్టుగా చూస్తాం. అంటే అప్పటికే ఏమైపోయారంటే ఎవరు అశూరు చెరకు వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఇక మీరైనా బాగా ఉండండి అనేసి చెప్పినప్పుడు వీరేం చేస్తారంటే ఇదిగో తర్వాత వచ్చిన 3 రాజులు కూడా ఎవరు కూడా మంచిగా బ్రతకరు. అలా బ్రతకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇదిగో తర్వాత 17వ రాజు 18, 19, 20 మంది, అంటే ఆ చివరి రాజు కూడా యెహోయాకీము 3 విడతలుగా బబులోను చెరకు వెళ్ళిపోతారు. అందులో మొదటి విడతలోని వచ్చేసరికి దానియేలు, షడ్రకు, మెషకు వెళ్తారు. అంటే తర్వాత వచ్చిన రాజు తర్వాత కాలంలో అంటే ఈ 3 విడతలుగా బబులోను చెరకు వెళ్ళిపోతారు. బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత చెరలో ఎన్ని సంవత్సరాలు ఉంటారు వీళ్ళు? చెరలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి వస్తారు ఆలోచించండి. అండి చెర నుంచి ఒకప్పుడేమో 400 ఏళ్ళ తర్వాత బానిసత్వం నుంచి విడిపించబడ్డాడు. మరలా వీరు ఇశ్రాయేలు ఎడితిరి మారలేదు వారి విగ్రహారాధన. కానీ యూదులు వారు అంటే మొత్తం 20 మంది రాజులు అయితే 20 మంది రాజులు 8 మంది మంచి రాజులు ఉన్నారు. అదిగో వారు ఏషియా రాజు ద్వారా చెప్పినా సరే వినకపోయేసరికి దేవుడు ఏం చేస్తాడంటే వీరందరినీ ఆ రాజుకాలంలో బాగానే ఉంటుంది. తర్వాత వచ్చిన రాజులు దేవుడిని అనుసరించకపోవడం వల్ల ఇదిగో బబులోను చెరకి 3 విడతలుగా వెళ్ళిపోతారు. అక్కడ సుమారుగా 70 సంవత్సరాలు ఉంటారు. ఈ 70 సంవత్సరాలు దానియేలు ప్రార్థన మనం చూస్తాం. తర్వాత చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ. సో వారి కాలాలు అంటే 70 సంవత్సరాలు ముగించేసరికి ఇదిగో హెజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబేలు వీరి నాయకత్వాల్లో ఇదిగో పడగొట్టబడిన దేవాలయం మరలా పునర్నిర్మాణం జరుగుతుంది. ఇలా పునర్నిర్మాణం జరిగిన తర్వాత వారితో దేవుడు మళ్ళీ వారు ఏం చేస్తారంటే ఈ ఏషియా కాలంలో వీరు ఏం చేస్తారంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ముందు పోతుంది, వాళ్ళు తెచ్చుకుంటారు. మరలా ఎజ్రా కాలంలో కూడా అదే పరిస్థితి వస్తుంది. వారు ఆ గ్రంథాలు ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుందో ఆ దొరికిన తర్వాత వారు ఎలా చేస్తున్నారంటే దేవుడి దగ్గర కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. మొదటి దేవాలయం కట్టుకోవడం జరిగింది, దేవాలయాన్ని పడగొట్టేసి మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు బబులోని రాజు. మరి ప్రేమని దేవుని వారలారా, ఇప్పుడు మరలా వీరు 70 సంవత్సరాల తర్వాత
అనేక మంది మొర వింటూ దానియేలు ప్రార్థన కానీ తర్వాత వచ్చే భక్తుల ప్రార్థన కానీ విన్న తర్వాత వీరందరినీ విడుదల పొందిస్తేటట్టుగా ఆ తర్వాత ఎవరు అహష్వేరోషు రాజు కాలంలో దేవాలయాన్ని మళ్ళీ ఈ జెరుబ్బాబెలు నాయకత్వంలో పునర్నిర్మించడము, నెహెమ్యా ప్రాకారాలు కట్టడం, ఇలా ఒక్కొక్కరు వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దేవాలయాన్ని వారు కట్టుకొని వారు ఏం చేస్తున్నారంటే ఇదిగో వారు మరలా ఒక నూతనంగా వారు మేము పూజలు ప్రారంభిస్తాం, దేవుని ఆజ్ఞలు పాటిస్తాం, దేవునితో నీవు నిబంధన చేసుకుంటున్నాం అనేసి వారు చెబుతున్నట్టుగా మనం చూస్తాం. అది సందర్భాలు చూడండి. ఎజ్రా గ్రంథం రాసుకోండి. ఎజ్రా గ్రంథం 9-10 అధ్యాయాలు, నెహెమ్యా గ్రంథము 9, 10, 8, 9, 10 అధ్యాయాలు. ఇప్పుడు ఏంటి నెహెమ్యా గ్రంథము 9 వస్తున్నారు. నెహెమ్యా గ్రంథం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. అప్పుడు నేను 8 ఎజ్రా గ్రంథం చెప్పాను కదా, అది ఇంటికి వెళ్ళాక చదవండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయం 5వ వచనం నుంచి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథము విప్పెను. 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం ఇచ్చిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రునగు ఎజ్రాయిను జనులకు బోధించి లేవీలును మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ప్రేమైన దేవుని వాళ్ళారా, చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే 70 సంవత్సరాల చెర నివారణ తర్వాత ఇదిగో దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే దేవాలయంలో వీరు ఏం చేస్తున్నారంటే మరలా రెండోసారి దేవాలయం నిర్మించుకొని ఆ దేవాలయంలో ఈ గ్రంథాన్ని చదువుతున్నారు. అలా చదివేటప్పుడు వారు ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారండి? వారు ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు? చూడండి, 9వ అధ్యాయము 5వ వచనం నుంచి. అప్పుడు లేవీయుడైన యావాషు, కద్మేయులు, బాని, అషబ్నెయ, షెరెబ్య, ఓదియా, షెబన్య, పెతహ అనువారు నిలబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవా స్తుతింపుడని చెప్పి ఇలాగ స్తోత్రం చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమును స్తుతింపబడును గాక. నీవే అద్వితీయ దేవుడు అని యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటిలో సైన్యమును భూమి దానిలో ఉండినది అంతటిని సముద్రం వాటిలో ఉండినది అంతటిని సృజించిన వాటన్నిటిని కాపాడువాడు నీవే. ఆకాశ సైన్యం అంత్యము నీకే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా అబ్రహాముని ఏర్పరచుకొని కల్దీలు ఊరనే స్థలం నుండి చూడండి ఎక్కడ మొదలు పెడుతున్నారు? మళ్ళా మొదట దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. స్తుతి చెల్లించేటప్పుడు ఏంటి? మహాకాశాలను మీరే సృజించారు, భూమి దానిలో సమస్తాన్ని మీరే సృజించారు. ఇవి ఎలా ఉండాలి, ఇవి ఎలా నడవాలి, వాటి క్రమం ఏంటనేది అవన్నీ మీరే సృజించారు. ఇదిగో ఇవన్నీ కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాయి. ఇవన్నీ సృజించిన దేవా నీకు స్తోత్రాలు అని చెప్పి ఎక్కడ ప్రారంభిస్తున్నారంటే అబ్రహాం దగ్గరే మొదలు పెడుతున్నారు. ఏంటి, అక్కడ ఉన్న రాజులు అబ్రహాం దగ్గరే మొదలెడుతున్నారు. అంతకుముందు ఉన్న నిర్గమాకాండంలో అబ్రహాం దగ్గరే మొదలెడుతున్నారు. చూడండి, వీళ్ళందరూ కూడా అబ్రహాం దగ్గర మొదలుపెట్టి ఎక్కడి వరకు వస్తారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు వస్తూ ఉంటారు. అంటే వారు ఉండే కాలాల వరకు వస్తూ ఉంటారు. తర్వాత వచ్చి ఎవరు అంటే స్టెఫెన్ గారు ఎక్కడ చెప్తారంటే అబ్రహాం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడికి వస్తారు?
ఏంటి ఇప్పుడు ఎక్కడ ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందంటే, ఇదిగో బబులోను చెర 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇదిగో వీరు రెండవసారి దేవాలయం పునర్నిర్మించుకుని, ఇదిగో మేమందరం దేవునికి విధేయులు ఉంటాము, దేవుని మాట చెప్పున బ్రతుకుతాము, ఇదిగో దేవుని ఆజ్ఞలు మేము పాటిస్తాము అనేసి ఇదిగో ఒక తీర్మానం చేసుకునేటట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పే సందర్భాలన్నీ కూడా నేను ఓన్లీ అధ్యాయాలు చెప్పాను. ఆ అధ్యాయాలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎందుకంటే చదవడం అంటే ఏదో హోంవర్క్ ఇచ్చారు చదువుతున్నామని కాకుండా, నిజంగా వారు ఆ ఆలోచనలు, వారు పడుతున్న పశ్చాత్తాపాన్ని ఎలా పడుతున్నారు అసలు, అంటే వారు ఎలాంటి బానిసత్వాల నుంచి వచ్చారు, దేవుడు అంటే వారిని ఎలా విడిపించాడు అసలు, అంటే వారి హృదయాల్లోకి వెళ్ళి, అంటే వారి ప్లేస్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే, అంటే ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు వారికి స్తుతులు చెల్లిస్తున్నారా? 40 సంవత్సరాలు చెర అంటే ఎలా ఉంటుంది అసలు? ఏంటి, మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 3 రోజులు జైలుకి వెళ్ళారు అనుకోండి, ఎలా ఉంటుంది అసలు? జైల్లో ఉంటారు కదా, జైల్లో ఉంటే ఏంటి, చెర కదా, ఖైదీలు చేయబడడం. ఓ 3 నెలల జైల్లో ఉంటే ఎలా అయిపోతుంది, బక్క చిక్కిపోతారు, సరైన ఫుడ్ ఉండదు, సరైన నిద్ర ఉండదు. మరి అలాంటిది వీళ్ళు 70 సంవత్సరాలు వారు చెర నివారణలో ఉన్నారు. వాళ్ళ బాధలు అనిపించలేక మరలా దేవుడు వారి పరిస్థితులు చూసి దేవుడు వారిని విడిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. వారు వచ్చి దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా వారు, అయ్యో ప్రభువా మేమెన్నటికీ తప్పు చేయం ప్రభువా అనేసి వారు దేవాలయంలో మొత్తుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఏంటి, ఎక్కడ చూసాం మనం? నిర్గమాకాండ దగ్గర, మోషే దగ్గర చూసాం. తర్వాత ఎక్కడ? మోషే దగ్గర చూసాం. మళ్ళా మోషే రెండోసారి చేస్తున్న, తిరిగి రాస్తున్న, పునర్నిర్మాణం చేస్తున్న నిబంధన చూస్తాం. అలాగే యెహోషువ కాలంలో జరుగుతున్న నిబంధన మనం చూస్తున్నాం. సమూయేలు కాలంలో చూస్తున్న నిబంధన మనం చూస్తున్నాం. అలాగే రాజుల కాలాల్లో మనం చేస్తున్న తీర్మానాలు మనం చూస్తున్నాం. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇదిగో దేవుడు మరొక సంవత్సరం మనకి ఇచ్చాడంటే, ఇదిగో ఈరోజు మనం ఏం చేయాలంటే, ఇదిగో ప్రభువా నీ దేవాలయంలో, నీ సన్నిధిలో, నీ ఆవరణంలో నీ కొరకు నేను ఉన్నతంగా బ్రతుకుతాను. అంటే వారు చేసేది అదే కదా. వారు చేసి అంటే ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత జనులంతా ఏం చెప్తారు? ఇదిగో మేము మీరు చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా మేము చేస్తామనేసి వారు అందరూ ఏకీగ్రంగా దేవునికి స్తుతిస్తారు. ఇదిగో మోషే, దేవుడు మీ ద్వారా మాట్లాడి మేము దేవుడికి విధేయులై ఉంటాం అని ఇశ్రాయేలు ప్రజలందరూ ఏక మనసుతో వారు అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత వచ్చిన ప్రతి సందర్భంలో కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మేమందరూ దీనికి ఏకీభవిస్తున్నాం అని చెప్తారు. ఇదిగో ఇక్కడి నుంచి దేవుని మాట విని మేము ఏం చేస్తామంటే, మేము ఏదైతే ఆరాధిస్తున్నామో ఈ అన్యదేవతల విగ్రహాలన్నింటినీ కూడా మేము తీసివేస్తాం అని చెప్తున్నారు. ఈరోజు మన తీర్మానం ఏంటంటే, ఇదిగో ఆనాడు ఎలాగైతే ఆ ప్రజలు ఒక తీర్మానం చేసుకున్నారో, ఈనాడు మనం కూడా అలాంటి ఒక తీర్మానం, ఒక స్పష్టమైన తీర్మానం మనం చేసుకొని, ఇదిగో ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతాను, మీ ఆజ్ఞలు మేము పాటిస్తాము, అసలు మీరే మాకు శాశ్వతం, మీరే మాకు జీవం, మీరే మాకు రక్షణకర్త, ఇదిగో మీరే మాకు ఆహారం ఇచ్చేది మీరే గాలి ఇచ్చేది మీరే, నీరిచ్చేది మీరే, ఇదిగో ఈ బ్రతుకు తర్వాత నిత్యము యుగయుగాలు మీతో జీవించే ఆ బ్రతుకునిచ్చేది కూడా మీరే. ఎప్పుడు మీ కొరకు బ్రతికితే ఏంటి, అక్కడున్న వారు ఒక స్వాతంత్ర దేశంలో ఉండి అక్కడ చెరకు ఎందుకు పంపిస్తున్నాడు అసలు? తప్పు చేస్తే నరకానికి పంపించేస్తాను అంటే దాన్ని, అలాంటి పరిస్థితిని చూపిస్తున్నాడు మనకు అర్థం అవ్వడానికి. న్యాయాధిపతుల గ్రంథంలో కానీ, లేదంటే రాజులు పక్కన ఉన్న దేశాలతో అప్పగించడం కానీ, ఇదంతా మనం ఎలా చూస్తాం అంటే, అక్కడున్న అబ్రహాం దగ్గర నుంచి బానిసలుగా అక్కడికి వెళ్ళిపోయారు కదా. అసలు బానిసలుగా వెళ్ళిపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, స్వాతంత్రులుగా ఉన్న వీరు అన్ని దేశాల దగ్గర అప్పగింపబడుతున్నారంటే, ఇదిగో అక్కడ నరకం అని దాన్ని మనం భావించుకోవాలి, ఇది పరలోకం అని మనం భావించాలి. అంటే ఒక సాదృశ్యంగా ఉపమాన రూపంలో చెబుతున్నాడు దేవుడు మనకి. ఒకవేళ మనం కానీ దేవునిలో, అంటే దేవుని సన్నిధిలో నుంచి మనం ఉండకుండా ఒకవేళ ఆజ్ఞలు విడిచి పక్కకి వెళ్ళిపోయామంటే, ఇదిగో నిత్యాజ్ఞలో మనం పడిపోతాం. కనుక ఇదిగో దేవుని యొక్క ఆలయం ఏంటంటే, నూతన ఆలయం ఏంటంటే, ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకున్నామో ఈ శరీరమే, దేహమే దేవాలయం. ఇప్పుడు ఈ ఆలయంలో మన ఒక నూతన ప్రణాళికలు మనం వేసుకుంటూ, ప్రభా నీ చిత్తం కొరకు ఈ సంవత్సరం ప్రభా ఇదిగో నేను ప్రార్థనలో ఎక్కువ గడుపుతాను ప్రభా, ఇదిగో నేను ఎక్కడా సరే ప్రార్థన నాకు అవకాశం వస్తే చాలు వెంటనే నేను ప్రార్థన చేస్తాను,
వాక్యం చదవడానికి అవకాశం వస్తే చాలు వెంటనే నేను వాక్యం చదువుతాను. పాటలు పాడడానికి అవకాశం వస్తే నేను వెంటనే పాటలు పాడుతాను. ఇంకా నీ తాత్పర్యం ఏమిటి, మీ ఆలోచన ఏంటి, మీ మాటలు ఏంటి, అసలు మీ ఉద్దేశం ఏంటి, ఇదిగో నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను ప్రభా. ఇదిగో ఈ మాటలో ఉన్న మాధుర్యం ఏంటి ప్రభా, అసలు మీరు మాతో మాట్లాడండి ప్రభా, మీరుంటే మాకు చాలు ప్రభా, ఇంకేం అవసరం లేదు ప్రభా అనేసి మనం ఈ నూతన సంవత్సరం మనం ఒక ప్రణాళిక వేసుకుని దేవుని ఉద్దేశాలు చెప్పిన బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటను ముగిస్తున్నాను.